బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రకటన చేశారు. త్వరలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిపారు వారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆర్మీ పిలుపునిచ్చిన ఆయన త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తామని అన్నారు. మరోవైపు ఢాకాలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. పీఎం అధికార నివాసంలోకి చొరబడి తలుపులు, గాజు వస్తువులు, ఫైల్స్, ఫర్నిచర్, ప్రింటర్స్ అన్ని కూడా ధ్వంసం చేశారు. మరోవైపు బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇప్పటికే షేక్ హసీనా దేశాన్ని వదిలి వెళ్లారు. తన ప్రయాణానికి ముందే దేశ ప్రజలకు రికార్డెడ్ సందేశం ఇవ్వాలనుకున్నప్పటికీ సమయం లేకపోవడంతో తక్షణమే ఆమెను అక్కడి నుంచి ఆర్మీ పంపించేసింది. హెలికాప్టర్లో షేక్ హసీనాతో పాటు ఆమె చెల్లి షేక్ రెహానా కూడా ఉన్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. కూచ్ బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. సరిహద్దుల్లో బలగాలను బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ బంగ్లా బోర్డర్ లో హై అలర్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు ఆర్మీ అధికారులు. అయితే కూచ్ బెహార్, పెట్రాపోల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంటే ఏదైతే సరిహద్దు బలగాలను అప్రమత్తం చేశారు బీఎస్ఎఫ్ అధికారులు, బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తక్షణం చర్యలు చేపట్టింది ఆర్మీ. అంటే బంగ్లా ప్రధాని షేక్ హసీనా మిలిటరీ హెలికాప్టర్ అధికారిక నివాసం నుంచి అంటే ఢాకా నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. అంటే ఢాకా నుంచి భారత్ వైపు పయనిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఏదైతే షేక్ హసీనా C-130 మిలిటరీ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. దేశం విడిచి భారత్ వైపు వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వారు ఒక ట్రాకర్ ను కూడా ఆర్మీ అధికారులు రిలీజ్ చేశారు. అంటే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా అక్కడ ప్రస్తుతం అక్కడ సంక్షోభం ఏర్పడుతున్న నేపథ్యంలో రాజకీయ సంక్షోభం అన్ని రాజకీయ పార్టీలతో షేక్ హసీనా సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా షేక్ హసీనాను రాజీనామా చేయాలి, తన ప్రధాని పదవికి అనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అక్కడున్న విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆర్మీ బలగాలు కూడా మోహరించి ఎవరైతే నిరసనకారులను వారందరినీ చెదగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్మీ రంగం సిద్ధం చేస్తుంది. ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు త్వరపడ్డారు. అక్కడున్న ఫైల్స్ కానీ, వస్తువులు, ఫర్నిచర్, అలాగే ప్రింటర్లు అన్ని కూడా ధ్వంసం చేశారు. అంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా మొత్తం విధ్వంసం అయితే అక్కడ కొనసాగుతుంది. బంగ్లా జాతిపిత మనం ఏవైతే చూస్తున్నామో అక్కడ బంగ్లా జాతిపితకు సంబంధించిన విగ్రహానికి సంబంధించి అక్కడ కూడా దాడి కొనసాగుతోంది. అంటే ప్రజలు సంయమనం పాటించాలని ఆర్మీ పిలుపు ఇచ్చినప్పటికీ కూడా అక్కడున్న ఆందోళనకారులు కానీ, షేక్ హసీనాకు వ్యతిరేకంగా పనిచేసే వారు అందరూ కూడా అక్కడ రోడ్లపైకి వచ్చి నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆర్మీ మొత్తం బంగ్లాదేశ్ మొత్తం ఎక్కడైతే అలర్ట్లు కొనసాగుతున్నాయి ఎక్కడంతా ఆర్మీ తమ చేతుల్లోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు ఆర్మీ అధికారులు కూడా షేక్ హసీనాను రాజీనామా చేయాలని కోరారు. త్వరలోనే మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్మీ కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇటు ఏదైతే ప్రధాని ఎవరైతే ఉన్నారు షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ వైపు వస్తున్నట్టు తెలుస్తుంది. భారత్ సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే భారత్ తో తలదాచుకోవడం ఇప్పుడు బెటర్ అనేది ఒక ఆలోచనకు వచ్చారు. దానిలో భాగంగానే బంగ్లాదేశ్ ప్రధాని ఇటు భారత్ వైపు వస్తున్నారు. బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించేందుకు కూడా ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా మన ప్రధానంగా తెలుస్తూ ఉంది. చూస్తే గొడవలకి కారణం రిజర్వేషన్స్ అని కూడా తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ దాని మీద ఆర్మీ ఎటువంటి ప్రకటన చేసింది? పూర్తిగా గవర్నమెంట్ ఆర్మీ చేతుల్లోకి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆ అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్లుగా అక్కడ ఒక రిజర్వేషన్ వివాదం అనేది కొనసాగుతుంది. రిజర్వేషన్ సంబంధించి వ్యత్యాసం అంటే